ఒక పెద్ద బ్యానర్ని ఒప్పించడం, ఒక పెద్ద హీరోకి అగ్రి ఓకే చేయించుకోవడం అనేది కూడా కష్టం. సో మీ సబ్జెక్ట్ ఫస్ట్ ఎలాంటి రియాక్షన్ వచ్చింది? రవికిషోర్ గారికి చెప్పాను ఫస్ట్ ఇది. నేను ఫస్ట్ కథ చెప్పంగానే ఆయన మన బ్యానర్లో చేస్తున్న సినిమాలకి కైండ్ ఆఫ్ సినిమా ఇది, సో నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, సో దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్ స్క్రిప్ట్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమా. సో ఇది నాకు బాగా నచ్చింది. సో రామ్ కూడా ఒక చెప్దు ఈ కథ ఒక 3-4 డేస్లో లెట్ యూ అన్నారు. సరే ఓకే నచ్చిన సార్కి 3-4 డేస్ అంటే ఇంకా చూద్దాం అనుకోగానే జస్ట్ ఐ కేమ్ వెంట్ డౌన్ అండ్ పక్కన కాఫీ తాగుతున్నాను, వెంటనే ఫోన్ చేసి మధ్యాహ్నం చెప్పేస్తావు రామ్కి అన్నారు. సో ఐ వెంట్ 3:30 అరౌండ్ వెళ్ళాను. ఆయనకి మళ్ళీ 1.5-2 hours నరేషన్ ఇచ్చాను. హీ ఆల్సో లైక్ ఇట్. సో ఇంకా ఆ కథని సినిమా అనే స్పాన్ రాగడానికి క్యారెక్టర్స్ తీసుకురావడం, కథని ఎలా చెప్తాం, దాని మీద 1 year వర్క్ చేసి ఓకే రెడీ. ఓకే సార్, మ్యూజిక్ డిఎస్పి గారు అసలు సినిమాకి ఆయన మ్యూజిక్ అంటేనే పెద్ద మీ హైలైట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి మ్యూజిక్ బాగా హిట్ అయినప్పుడు. సో డిఎస్పి గారు మ్యూజిక్ గురించి ఈ సినిమా కథ ఈ కథ అనుకున్నప్పుడు మీకు డైలాగులు ఎంత ఉంటుందో, డైలాగులు లేకుండా రికార్డింగ్లో చాలా కథ చెప్పాలి, మ్యూజిక్కి బాగా ఎన్హాన్స్ చేయాలి ఈ స్క్రిప్ట్ని. ఎందుకంటే చిన్న ఎమోషన్స్ని కూడా మ్యూజిక్ ఎన్హాన్స్ చేయాలి. ఇప్పుడు లవ్ కానీ ఫ్యామిలీ మధ్యలో ఉన్న చిన్న అది కూడా అంటే చాలా క్యూట్ పాజిటివ్ హ్యాపీనెస్. సో ఈ మ్యూజిక్ కానీ ఒక్కొక్కరు అనుకుంటున్న ఫీల్ని సౌండ్ షుడ్ ఎన్హాన్స్ అనమాట. సో దేవి గారు లాంటి వాళ్ళు అయితే ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ ద స్క్రిప్ట్ అనిపించింది. సో ఆయనకి వెళ్ళి కథ చెప్పినప్పుడు హీ లైక్డ్ ఎ లాట్. సో పాటలు కూడా ఫస్ట్ మాట్లాడుకుంటూనే నేను అనుకుంది ఏంటంటే, సార్ ఈ సినిమా మ్యాక్సిమం సినిమా అనేదానికంటే కూడా రియలిస్టిక్గా జరుగుతుంది. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చూసుకున్నారు అంటే ఒక కథ చెప్తున్న ఫీల్, ఎక్కడ కూడా సినిమాటిక్గా బయటికి వచ్చేలాగా లేకుండా ట్రావెలింగ్ అలా ఉంటూ అలా చేద్దాం అన్న ఉద్దేశంతో ప్రతి పాట కూడా స్టోరీలో పార్ట్ అనమాట. సెకండ్ సాంగ్ రావాలి, ఇక్కడ థర్డ్ సాంగ్ రావాలంటే సాంగ్ ఏదో పెట్టి సిచ్యువేషన్కి సో మాంటేజెస్. సో ఒక సీన్ ఎలా ఉంటుందో పాట కూడా అలాగే ఉంటుంది. ఈవెన్ శైలజ పాట వింటున్నప్పుడు మేము కూడా అదే ఫీల్ అయ్యాం. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని మిక్స్ చేసి లిరిక్స్ కూడా చాలా న్యాచురల్గా వెళ్దాం, ప్రతిదీ కూడా కాన్సెప్ట్తో వెళ్దామని. సో ఆయన హీ లైక్ దట్ ఇది. సో బ్యూటిఫుల్ మ్యూజిక్. శైలజ అయితే దులిపేస్తాను. అన్నీ ఉన్నాయి బట్ ఆ థీమ్ ప్రతిదీ నిజంగా డైలాగ్స్ వింటుంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అల్లుకుంటూ సో ఈజీగా అందరికీ. ఓకే సార్, ఇంత లైక్ మీరు ఆల్మోస్ట్ ఒక 2 months 3 months షూటింగ్ జరిగి ఉంటుంది కదా. సో ఈ స్పాన్లో మీకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏంటి? ఈ షూటింగ్ అనేది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మ్యాక్సిమం. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్, ప్రిన్స్, సెరిమన్, కాస్టింగ్ అందరూ కూడా మేము చాలా సరదాగా ఇటువంటి లైక్ అంటే షూటింగ్ ఏదో టెన్షన్ అదేం లేకుండా సింపుల్గా కూల్గా వెళ్ళాం. మ్యాక్సిమం షార్ట్ అయిపోయింది నీట్. అంటే మనం అనుకునేది క్లారిటీ ఉండడం వల్ల ఎగ్జిక్యూషన్ అసలు వీ ఎంజాయ్డ్ ఎ లాట్. షూట్ అయిన తర్వాత మళ్ళీ కిషోర్ గారు నేను డిస్కస్ అబౌట్ దిస్ థింగ్స్ అండ్ ఆల్. సో ప్రతిరోజు గుర్తుండిపోయే రోజు. డైరెక్టర్ కిషోర్, ప్రొడ్యూసర్ కిషోర్, కిషోర్ గారు. సో ఈ కాంబినేషన్లో వస్తుంది. వెల్ రామ్ క్యారెక్టర్ డీజే చేస్తున్నారా? నేను ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? డీజే అనేది ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జాబ్ ఎంచుకుంటారు. అసలు హీరో ఉన్న తనకి మ్యూజిక్ బాగా ఇష్టం. బేసిక్గా క్యారెక్టర్ మ్యూజిక్ క్యారెక్టర్లో కూడా ఫస్ట్ నుంచి మీరే చూస్తుంటారు చాలా మందికి అమ్మాయిని ప్రపోజ్ చేయడం. సో గర్ల్స్ అంటే ఇట్స్ నాట్ ఏ ప్లే బాయ్ లా కాదనమాట, ఇష్టం, లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఇష్టం అతనికి. వెరీ మోడర్న్గానే ఉంటుంది కానీ తెలియని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది అనమాట క్యారెక్టర్లో. సో డీజే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనుకున్నాను. అంతే కథకి దానికి ఇదే ఒక యాక్టివిటీ తనకి ఇష్టం. సో ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే నిజంగా ఎక్కడ వెతికారో కానీ ఒక పక్కింటి అమ్మాయి గర్ల్ ఈ క్యారెక్టర్కి ఇప్పుడు అంటే కొన్ని స్క్రిప్ట్స్ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడగానే హీరోయిన్ అనిపించింది అనుకోండి, ఎక్కువ కనెక్ట్ అవ్వరు. నార్త్ నుంచి కానీ ఎవరైనా ఉంటే ఈ అమ్మాయి హీరోయిన్ అనుకుంటే కనెక్ట్ అవ్వరు. సో ఈ పక్కింటి అమ్మాయి నేను నాకు ఇలా ఉంటే లుక్ న్యాచురల్గా ఉందంటే ఆ క్యారెక్టరేషన్ కొత్తది చెప్తున్నాం. సో అప్పుడు ఏంటంటే కొత్త అమ్మాయి చూడడానికి పక్కింటి అమ్మాయిలా ఉంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్కి. చాలా క్యూట్గా ఉంది. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇదే అని బిలీవబిలిటీ ఎక్కువ వస్తుంది. సో అందుకని వెంట్ ఫర్ కీర్తి. షీ డన్ ఎ గ్రేట్ జాబ్. సో తను ఎక్కడి నుంచి? షీఈస్ మలయాళం ఫ్రమ్ కేరళ యాక్చువల్లీ. సో ఆల్రెడీ తను అక్కడ మూవీస్ చేసింది. అక్కడ ఒక రెండు సినిమాలు చేసింది. తమిళ్లో షీఈస్ డూయింగ్ ఒకటి చేసింది, రిలీజ్ కాబోతుంది. అండ్ ఈజ్ డన్ విత్ ధనుష్ ఆల్సో.
ఓకే, సూపర్. సో అంటే చాలా అంత కనెక్టింగ్గా ఉంటుంది ఉమెన్ ఎస్పెషలీ వైఫ్స్ అందరూ చూసేటప్పుడు నేనే కదా ఇది అంత. తర్వాత ప్రగతి గారు, నరేష్ గారు, హీరో ఫాదర్ అండ్ మదర్, అదే హెల్ప్ ఏ లాట్. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వచ్చింది. ప్రిన్స్ది చాలా మంచి క్యారెక్టర్.